నీ పేరేంటమ్మా? నా పేరు రాహిల్. నువ్వు ఏ స్టాండర్డ్లో చదువుతున్నావు? నేను 5th క్లాస్లో చదువుతున్నా. నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చారు ఇక్కడికి? నాకు 5 years ఉన్నప్పుడు వచ్చాము. 5 years నుంచి మేము ఇక్కడే పెరిగినాము. యాక్చువల్గా మేము హైదరాబాద్ వచ్చి 13 years అయింది. ఇప్పుడు ఈ లంగర్ హౌస్ నుండి బండ్ల కూడా వెళ్ళేటప్పుడు ఈ అపార్ట్మెంట్ చూస్తూ ఉంటాం కదా, సో మంచిగా అనిపించింది. కొంటే ఇక్కడే కొనాలి అట్లా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఫైనల్గా కొనుక్కున్న తర్వాత అయితే మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక్కసారి కూడా ఏ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు సడన్గా ఈ నోటీస్ వచ్చింది కదా, ఇదే మాకు పెద్ద ప్రాబ్లమ్. అంటే ఇప్పుడు వచ్చిన పార్టీస్ అన్నిట్లో మాకైతే ఈ పార్టీ మంచిగా అనిపించలే. అంటే ఇప్పుడు సడన్గా నోటీస్ వచ్చింది కదా, నోటీస్లో ఏముందంటే ఏ బ్లాక్, బి బ్లాక్, వెనకాల ఉన్న దర్గా ఈ మూడింటిని క్యాప్చర్ చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మూడిని క్యాప్చర్ చేసేసి ఇప్పుడు ఇంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడతారు కదా, ఆయనకి ఏమొస్తుంది? ఏం అంటే గాంధీజీ గారు మన ఏమంటారు స్వతంత్ర కోసం పోరాడారు కదా, దానికోసం ఆయన స్టాచ్యూ పెడుతున్నాం అంటున్నారు. అవును, కట్టొచ్చు. కానీ ఇప్పుడు ఒకవేళ గాంధీ గారు బతుకుంటే ఈ 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి నా స్టాచ్యూ కట్టండి అని అడిగారు కదా. ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు? యాక్చువల్గా ఆయన పుట్టింది గుజరాత్లో కూడా కట్టుకోవచ్చు, కానీ ఆయన కట్టట్లేదు. అక్కడ కాకుండా ఇక్కడ ఇదంతా హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ అంటే చిన్న విషయమా? కాదు కదా, చాలా పెద్దది. ఇప్పుడు వేరే ఇల్లులు కూడా లేవు. చాలా సేవింగ్స్ పెట్టుకొని కట్టుకున్నాము. ఇప్పుడు మేము కింద ఆడుకునికి వస్తాం కదా మా ఫ్రెండ్స్ దగ్గరికి. ఇప్పుడు అందరు చెప్పుకుంటూ ఉంటాం, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ పోతానని చెప్తున్నారు, మనం అందరం విడివిడిగా అయిపోతామా, ఏం చేస్తాము, ఇదంతా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? చాలా మెమరీస్ ఉంటాయి కదా. 5 years అంటే చిన్న విషయమా? చాలా మెమరీస్ ఉంటాయి. మేము 5 years నుంచి ఇక్కడే ఉంటాము. చాలా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, మొత్తం బాగుంటుంది. ఇప్పుడు ఇట్లాంటి గ్రేటెడ్ కమ్యూనిటీని ఆయన చెప్తున్నారు కదా సీఎం గారు, మీకు ఏమైనా కావాలంటే 2 BHK ఇస్తాం, 3 BHK ఇస్తామని. ఆయన ఏమైనా ఇచ్చుకోమనండి, ఏమైనా చేసుకోమనండి, కావాలంటే మా ఇల్లు మాకు ఇవ్వండి చాలు. ఇది హైదరాబాద్ అనేది చిన్న సిటీ కాదు, ఇది చాలా పెద్ద సిటీ. ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. ఇదే ల్యాండ్ ఎందుకో అయినా ఈ ల్యాండ్ గవర్నమెంటే టీచర్స్ కోసం ఇచ్చిన ల్యాండ్ ఇది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు, ప్రైవేట్ ల్యాండ్ కదా. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ని మళ్ళీ ఆ గవర్నమెంట్ తీసుకున్నదంటే మేము ఇయ్యం కదా. ఇట్లాంటి తీసుకునే టైంలో అదే ఇట్లా తీసుకునే అయితే మళ్ళీ ఫస్ట్లో ఆయన ఎందుకు ఇచ్చారు మాకు టీచర్స్ కోసం అని?